ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేటీకరించడం అనేది ఎంతో దుర్మార్గమైన చర్య. ఇది సమాజంలోని కొన్ని తరగతుల ప్రజల్ని విద్యకు పూర్తిగా దూరం చేయటమే. ముఖ్యంగా ఈరోజు ప్రైవేటు వ్యక్తులకి ఈ మెడికల్ కాలేజీని ఇవ్వడం అనేది ప్రభుత్వం అసలు తన బాధ్యతను తప్పించుకోవడమే. ముఖ్యంగా అసలు ప్రభుత్వాలు చేయాల్సింది కూడు గూడు గుడ్డతో పాటు ముఖ్యంగా వైద్యం విద్య అనేది మానవ జీవితంలో చాలా ముఖ్యమైన అంశాలు. వాటిని విస్మరించి మరి వీళ్ళు ఏమేమి పరిపాలన చేస్తున్నారో ఎవరికి అర్థం కావట్లేదు. ఇంకా ఏంటంటే కొంతమంది పెద్దలకి, ఇండస్ట్రియలిస్టులకి, వ్యాపారవేత్తలకి గవర్నమెంట్ ఆస్తుల్ని కట్టబెట్టి కొన్ని వందల కోట్లు వాళ్ళకి లబ్ధి చేకూర్చే దానిలో భాగంగా జరుగుతున్న చర్య ఇది. ఇప్పుడు ఈరోజు ప్రైవేట్ మెడికల్ కాలేజీలని నడపడానికి మా దగ్గర డబ్బులు లేవంటున్నారు, కానీ కొన్ని వేల కోట్లు అమరావతి పేరుతో అప్పులు చేస్తున్నారు. అమరావతి కడితే కట్టమనండి, కానీ అంతకుముందు ఏమని చెప్పారు, అమరావతి అనేది సెల్ఫ్ సస్టైన్డ్ ప్రాజెక్ట్ అన్నారు. 5,000 కోట్లు పెట్టుబడి పెడితే పూర్తయ్యే మెడికల్ కాలేజీలను మాత్రం ప్రైవేటీకరణ చేయడం ఏంటనేది లోగుట్టు ఏంటనేది అందరికీ అర్థమవుతా ఉంది. కాబట్టి ప్రభుత్వం తన ముఖ్యమైన బాధ్యతలు తప్పించుకొని హంగులకి వాళ్ళకి ఏదైతే లబ్ధి చేకూరే విధంగా, నాయకులకు లబ్ధి చేకూరే విధంగా, ప్రభుత్వ పెద్దలకు లబ్ధి చేకూరే విధంగా వాళ్ళ చర్యలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇది విద్యార్థులు కానీ అన్ని వర్గాల ప్రజలు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. దానిలో భాగంగా ఈరోజు మేమందరం ఈ ర్యాలీ చేసి ఎంఆర్ఓ గారికి వినతిపత్రం సమర్పించడం జరుగుతూ ఉంది.